ఈ రోజున ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ్ సుందర్ గురించి ప్రచారం చేయడానికని చెప్పి నిడదవోలు రావడం జరిగింది. నిడదవోలులో మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాకరమైన ఎలక్షన్గా భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ చాలా ప్రతిష్టాకరంగా భావిస్తూ ఉంది. అధికార పార్టీ అధికార కూటమి ఎలక్షన్స్లో నెగ్గి ఎన్నో హామీలు ఇచ్చింది, దొంగ హామీలు. ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రోజున సిగ్గు లేకుండా మళ్ళీ ఎలక్షన్స్లో ఓడగడానికి వస్తుంది. ఇది ప్రజల్ని మోసం చేయడం తప్పితే ఇంకేమీ కాదు. ఈ రోజున వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసే విధంగా ఉన్నాయి. ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగస్తుల్ని, పట్టభద్రుల్ని, ఉద్యోగం లేని నిరుద్యోగులకి అందరికీ కూడా నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈ రోజున ఒక్కడికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసింది. అదేవిధంగా డిఎస్సి మొదటి సంతకం మా మెగా డిఎస్పి మీద అని చెప్పి ఈ రోజున మెగా డిఎస్పి మీద సంతకం అయితే పెట్టారు, కానీ ఈ రోజుకి నోటిఫికేషను విడుదల చేయలేదు. అలాగే స్కాలర్షిప్స్ విషయంలో కూడా మరి 2019లో ఉన్న స్కాలర్షిప్స్ బకాయిలు ఈ రోజు కూడా తీర్చలేదు. మరి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి అది కూడా మోసం చేశారు. మహిళలకి మరి 18 సంవత్సరాలు దాటిన మహిళలకి, ఒంటరిగా ఉన్న మహిళలకి 59 సంవత్సరాల వరకు మేము నెలకి 1,500 చొప్పున భరోసా ఇస్తామని చెప్పారు. అది ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిందే, కానీ వీళ్ళు కూడా హామీ ఇచ్చి ఏమీ కూడా చేయకుండా ఊరుకున్నారు. రైతుల విషయంలో రైతు భరోసా అని చెప్పి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు, అది మోసం చేశారు. సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నారు, 1 సిలిండర్ ఇచ్చారు, 9 నెలలు అయింది. 2వ సిలిండర్ మాట జాడలేదు, 3వ సిలిండర్ మాట ఊసేలేదు. కాబట్టి అలాగే బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా 1,500 ఇస్తా అన్నారు. ఇలాగా ఏ వర్గాన్ని చూసుకున్నా ఆ వర్గాలన్నింటినీ మోసం చూశారు. ఆ రోజున ఏమండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, మీరు ఉచిత హామీలు ఇస్తూ ఉన్నారు, బస్సు పథకం ఉచిత, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఇలాగ ఎన్నో పథకాలు మీరు అనౌన్స్ చేశారు, మీరు ఎలాగ చేయగలరు ఆర్థిక పరిస్థితులు అంటే, మాకు ప్రతి పథకం మీద అవగాహన ఉంది, ప్రతి పథకం గురించి తెలుసు, మేము డిస్కస్ చేసుకుని మా కూటమి అంతా కూడా ఈ హామీలు ఇస్తున్నాం, ఈ హామీలన్నింటినీ తప్పుగా నెరవేరుస్తామన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు ముందుకెళ్ళి సంపద సృష్టిస్తాం, సంపద ద్వారా ఇవన్నీ చేస్తామన్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు, ఏదండి సంపాదన? మీ సంపద ఏది? 9 నెలలు అయింది, ఎక్కడన్నా సంపద సృష్టించారా? పోనీ బంగారు గనులు ఎక్కడన్నా పండియా? అడుగుతున్నాను, చెప్పండి, మీ సంపద ఎక్కడుంది? మీ సంపద ఎక్కడుంది చెప్పండి. మీరు ఎంత చేతకాని ముఖ్యమంత్రి అంటే, ఈ రోజున కరెంటు కొరత ఎదుర్కొంటున్న పరిస్థితి, మనకి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లన్నీ మూతపడి ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను, ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడి మీరు గ్యాస్ అలొకేషన్లో మన రాష్ట్రానికి ముందిచ్చిన తర్వాతే తగిన గ్యాస్ బయటకు పట్టుకెళ్ళాలని చెప్పి మీరు అడిగితే కాదని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి
మీరు ప్రిఫరెన్షియల్స్ అంటే గ్యాస్కి ముందుగా ఎరువుల కర్మాగారాలకు ఇవ్వాలి. గ్యాస్ ఇవ్వడంలో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫెర్టిలైజర్ ఎరువుల కర్మాగారానికి ఇవ్వాలి, సెకండ్ సిలిండర్లకు ఇవ్వాలి, థర్డ్ ఇలా ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ మీ ప్రిఫరెన్సెస్ మార్చుకొని ఎక్కడ గ్యాస్ లభ్యం అవుతుందో అదే గ్యాస్ కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న గ్యాస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ట్ గోదావరి జిల్లాకి ఇచ్చి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు ఇచ్చి, మా రాడియేట్ కాన్స్టిట్యున్సీలకు ఇచ్చి తక్కింది మీరు బయటకు పెట్టగలండి. అప్పుడు సంపద సృష్టింపబడుతుంది. అంతేగాని మీరు వేస్తున్న 47 విజన్ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీరు చెప్తున్న కళ్ళబొల్లి మాటల వల్ల కూడా ప్రయోజనం లేదు. ఈ రోజున సుందరు ఈ రోజున ఇంత అప్రతిహితంగా ముందుకెళ్తున్నాడంటే తెలుగుదేశం వైఫల్యాలే కారణం. తెలుగుదేశం యొక్క వైఫల్యాల వల్లే సుందరు చాలా ముందంజలో ఉన్నాడు. జీవి సుందర్ నా కొడుకని కాదు, కానీ ఒక మేనిఫెస్టో రూపొందించుకున్నాడు. తను ఎలక్షన్లో నెగ్గితే ఏం చేస్తాడో చెప్పి ఓటు అడుగుతూ ఉన్నాడు. తను ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు పెడతానంటున్నాడు. ప్రతి వాళ్ళకి కూడా ఎంటర్ప్రీనర్షిప్, ప్రతి వాళ్ళని వ్యాపారస్తులను చేస్తానంటున్నాడు. దానికి ట్రైనింగ్ క్యాంపులు పెడతానంటున్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా సుందరకేయండి. సుందరది బ్యాలెట్ బాక్స్లో 34వ నెంబరు జీవి సుందర్ ఉంటుంది. దాని పక్కన ఒకటేసి జీవి సుందర్ని నెగ్గించవలసిందిగా మీ తరపున నడదోలు పట్టభద్రులందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.